హలో మై క్యూటీస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ మీషో హాల్ గాయస్. ఇవాళ వీడియోలో మనం చూడబోయే కలెక్షన్ మొత్తం లాంగ్ డ్రెస్సెస్ కలెక్షన్ చూడబోతున్నాము. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయి. మనకి స్టార్టింగ్ ప్రైస్ 250 నుంచే ఉంటాయి. అండ్ మాక్సిమం కాస్ట్ వచ్చేసి అన్నీ కూడా మనకి బిలో 500 లోపే ఇవాళ కలెక్షన్ మొత్తం ఉంటుంది. సో వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ కలర్స్ చాలా బాగున్నాయి అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. సో వన్ బై వన్ మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీతో ఉన్న కుర్తీ చాలా బాగుంటుంది. సో మనకి యోక్ పార్ట్ మొత్తం ఇలా చాలా గ్రాండ్గా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. మొత్తం వీనెక్ వస్తుంది, దాని చుట్టూ ఇలా చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. మీరు చూడొచ్చు ఆ డీటెయిలింగ్ ఎంత నీట్గా ఉందని చెప్పేసి. అన్నీ కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇలా చాలా హెవీగా వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్కి వస్తుంది. అండ్ రిమైనింగ్ మొత్తం మనకి ఇలా చిన్న చిన్నగా ఇలా ఇచ్చేస్తారనమాట. రిమైనింగ్ మొత్తం ఇలా చిన్న చిన్నవి వచ్చేస్తాయి. మొత్తం కుర్తీ మొత్తం ఇలానే వస్తాయి. సో ఇలా ఫ్లేర్ వచ్చేస్తుంది. కింద మొత్తం మనకి ఇలా ఫుల్ గేరా అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది. అది కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా మనకి చక్కగా ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. అది కూడా ప్లెయిన్గా ఇచ్చేసి చక్కగా ఎండింగ్లో మాత్రం ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. ఈ ఎంబ్రాయిడరీలో ఉన్న ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ అక్కడక్కడ ఇచ్చేసారు కదా, సేమ్ అదే ప్యాటర్న్తో మనకి ఇలా చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇలా ఉంటుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు. అండ్ ఇది మొత్తం లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది, ఫుల్ లెంత్ వస్తుంది కాబట్టి సూపర్ కంఫీ ఉంటుంది. క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం హెవీగా ఉన్న దుప్పటాస్తో అలా పేర్ చేస్తే అవుట్ఫిట్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ఫిట్. బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్న తర్వాత అయితే లుక్ చాలా బాగుంటుంది. నాకు ఎస్పెషల్లీ హ్యాండ్స్ బాగా నచ్చింది. ఈ ఇంత గ్రాండ్గా ఉన్న డ్రెస్ మీదకి మనకి హ్యాండ్స్ అయితే సింపుల్గా ఇస్తే అస్సలు బాగుండేది కాదు. మంచిగా బార్డర్ అయితే ఇచ్చేసారు. టాప్ మొత్తం ఫుల్ హెవీగా ఉంది. మనకి ఓన్లీ యోక్ పార్ట్ మాత్రమే కాకుండా మొత్తం ఫ్రాక్ అంతా కూడా మనకి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అలా ఇచ్చారు కాబట్టి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. జస్ట్ అలా క్యాజువల్ గా స్టైల్ చేయాలన్నా బాగుంటుంది, లేదంటే కొంచెం ఎథ్నిక్ స్టైల్లో మనం స్టైల్ చేయాలన్నా కూడా, ఎథ్నిక్ వేర్ లా స్టైల్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ వచ్చేసి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 5XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఏ సైజ్ కావాలన్నా కూడా హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్ బ్లెండ్ మెటీరియల్ వస్తుంది. సూపర్ కంఫీ ఉంది క్యారీ చేయడానికి అయితే. ఫ్లేర్ కూడా బాగుంది ఈ డ్రెస్ కి అయితే. మరి చిన్న ఫ్లేర్ అలా కాకుండా ఈ అవుట్ఫిట్ కి తగ్గ ఫ్లేర్ ఇచ్చారు. అండ్ మీరు యూజువల్ గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది సైజింగ్ అయితే కరెక్ట్ గానే వస్తుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 400 to 450 ఆ రేంజ్ లోనే వస్తుంది. సో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోని బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వచ్చేస్తుంది. కలర్ కూడా చాలా బాగుంది, మంచి బ్రైట్ కలర్, ఫెస్టివ్ లుక్ అయితే ఇస్తుంది. ఈ అవుట్ఫిట్ మనం మంచిగా స్టైల్ చేసామంటే, సో మినిమల్ యాక్సెసరీస్ తో అలా పేర్ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. దీన్ని మనం ఒకవేళ దుపట్టాస్ తో కావాలన్నా కూడా పేర్ చేయొచ్చు. కొంచెం హెవీ దుపట్టాస్ అలా ఉంటాయి కదా, అలాంటి దుపట్టాస్ తో కూడా మనం పేర్ చేయాలంటే చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇలాంటి డ్రెస్సెస్ మీదకి మనం ఇన్ కేస్ దుపట్టా పేర్ చేయాలంటే మనం ఫాలింగ్ మెటీరియల్ అసలు చూస్ చేసుకోవద్దు. దుపట్టాస్ లైక్ ఫాలింగ్ మెటీరియల్ కానీ, లైక్ జార్జెట్ మెటీరియల్ కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే సెట్ అవ్వవు. కొంచెం స్టిఫ్ గా ఉన్న మెటీరియల్స్ అయితే బాగా సెట్ అయిపోతాయి. ఫాలింగ్ మెటీరియల్ కూడా బాగుంటాయి, బట్ అన్ని సెట్ అవ్వవు, కొన్ని మాత్రమే సెట్ అవుతాయి. అండ్ మన సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ లైట్ గ్రీన్ షేడ్ లో ఉన్న ఈ కుర్తీ. ఇది కూడా అంతే, లాంగ్ డ్రెస్ చాలా బాగుంటుంది. మనకు మొత్తం ప్లెయిన్ గా వస్తుంది. ఇది అయితే చాలా ప్లెయిన్ గా ఉంటుంది డ్రెస్ మొత్తం. అండ్ ఓన్లీ యోక్ పార్ట్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. ఇది ఒక్కటే వస్తుంది, ఇంకా ఏం రాదు. చాలా ప్లెయిన్ గా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ అయితే కొంచెం గ్రాండ్ వేస్తారు, బికాజ్ మొత్తం మనకి ప్లెయిన్గా వస్తుంది కాబట్టి హ్యాండ్స్ అయితే ఇలా 3/4 స్లీవ్స్ తీసుకున్నారు. అండ్ ఎండింగ్లో మాత్రం ఇలా సపరేట్గా యాడ్ చేశారు. బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇంకా మొత్తం మనకి ఇలా ఫ్లేర్ అయితే ఇచ్చేసారు. ఆ ఫ్లేర్కి కూడా మనకి స్లీవ్స్కి ఎలాంటిది అయితే ఇచ్చారో అదే ఇచ్చేసారు మనకి ఇక్కడ ఫ్లేర్ దగ్గర కూడా. సో ఇలా వస్తుంది ఈ కుర్తీ అయితే. ఇది కూడా నేను సైజ్ అయితే స్మాల్ సైజే తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది ఒక సింపుల్ కుర్తీ అయితే. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది. నాకు కలర్ ఇది కూడా చాలా నచ్చేసింది. మంచి డార్క్ గ్రీన్ లో ఉంటుంది కలర్ అయితే. అండ్ దాని మీదకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి బాగుంటుంది. ఇది మనకి లెంత్ అయితే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. అండ్ సైజ్ అయితే కొంచెం లూజ్ గా ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా కొంచెం లూజ్ గానే ఉంది నాకు ఫిట్టింగ్. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. బికాజ్ ఇది నేను ఎం సైజ్ తీసుకున్నాను. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ ఎం సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. స్మాల్, ఎక్స్ట్రా సైజ్ ఆ సైజెస్ అయితే అవైలబుల్ లేవు. సో మనకి ఎం సైజ్ నుంచి అప్ టు 3XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలన్నా కూడా మనం ఎం సైజ్
సైజ్ నుంచే తీసుకోవాలి, ఇంకా చిన్న సైజ్ వాళ్ళు ఉన్నారు. సో ఎం సైజ్ తీసుకొని మనం తర్వాత కొంచెం ఆల్టరేషన్ చేయించుకున్నామంటే మనకి సైజ్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ కంఫీ వైజ్ కూడా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ మెటీరియల్ వస్తుంది. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 300 to 350 ఆ రేంజ్ లో వస్తుంది. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుంది ఈ డ్రెస్. అండ్ మనకి మరీ హెవీగా ఏమీ ఉండదు, చాలా సింపుల్ మినిమల్ డీటెయిలింగ్ తోనే ఉంటుంది డ్రెస్ మొత్తం. ఓన్లీ బార్డర్స్ ఇచ్చేస్తారు అండ్ యోక్ పార్ట్ దగ్గర చిన్న ఫ్లవర్ టైప్ లో ఒక డిజైన్ అయితే వస్తుంది. ఓవరాల్ గా అయితే చాలా సింపుల్ గా ఉంటుంది డ్రెస్ అయితే. రెడ్ కలర్ బాటమ్ అండ్ దుపట్టాతో పేర్ చేస్తే లుక్ కంప్లీట్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ పింక్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్. ఇది చాలా బ్రైట్ గా ఉంటుంది బికాస్ కలరే చాలా బ్రైట్ గా ఉన్న కలర్ కదా, అది కూడా ఫెస్టివ్ సీజన్ లో అలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సింపుల్ గా ఉంటుంది మనం క్యారీ చేయడానికి అయితే. లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది. యోక్ పార్ట్ మొత్తం ఇలా చక్కగా మనకి ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇదంతా ఎంబ్రాయిడరీ అయితే కాదు, మొత్తం ప్రింటింగే ఉంటుంది. దాని చుట్టూ మనకి గోల్డ్ కలర్ లో ఇలా లేస్ అయితే ఇచ్చేసారు. ఇంకా మొత్తం మనకి అక్కడక్కడ ఉన్నది అదంతా కూడా మనకి ప్రింటింగే వస్తుంది. సో ఇలా వస్తుంది. అండ్ ఇందులో నేను సైజ్ అయితే ఎం సైజ్ తీసుకున్నాను. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి ఇలా ఇస్తారు. మనకి యోక్ పార్ట్లో మెయిన్లో ఏదైతే ఉందో అది మనకి బార్డర్ లాగా తీసుకున్నారు. అండ్ యాజ్ యూజువల్గా లేస్ అయితే యాడ్ చేశారు గోల్డ్ కలర్ది. మొత్తం ఇలా మనకి ప్రింటింగ్ వస్తుంది. డ్రెస్కి మొత్తం అదే ప్రింటింగ్ ఉంటుంది చిన్న చిన్నగా అలా. మనకి యోక్ పార్ట్లో అండ్ స్లీవ్స్కి ఏదైతే ఇచ్చారో అదే బార్డర్ మనకి ఇక్కడ ఫ్లేర్కి కింద సైడ్ అయితే ఇచ్చేసారు. చాలా పెద్దగా ఇచ్చారు బార్డర్ అయితే. మనకి ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది కానీ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ ఫ్లేర్ దగ్గర అయితే చాలా పెద్దగా ఇచ్చేసారు. సో చాలా బాగుంటుంది, కొంచెం గ్రాండ్గా కూడా అనిపిస్తుంది. అండ్ ప్రైస్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చాయి కాబట్టి మనకి బెస్ట్ థింగ్ అది. సో ఇలా ఉంటుంది మనం వేసుకున్న తర్వాత అయితే. కలర్ చాలా బాగుంటుంది, చాలా నిండుగా కూడా ఉంటుంది ఈ కలర్ అయితే. దీన్ని కూడా మనం వేరే దుపట్టాస్తో అలా పే చేసామంటే లుక్ ఇంకా చాలా బాగుంటుంది. లేదు అంటే ఇలా క్యాజువల్గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, చాలా బాగుంది. ఈ డ్రెస్ కలర్ అయితే చాలా బాగుంది. బట్ ఇమేజ్లో చూసినప్పుడు అయితే కొంచెం లెంత్గా అనిపించింది. బట్ వచ్చాకైతే కొంచెం షార్ట్ లెంత్ అనిపించింది నాకైతే. నీ లెంత్ కంటే కొంచెం ఎక్కువ ఉంది అంతే, మరి కింది దాకా అయితే లేదు. కొంచెం లెంత్ అయితే షార్ట్ అనిపించింది నాకు. ఇందులో మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఇది, ఇంకొక 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. మైనింగ్ 2 కలర్స్ కూడా కలర్స్ అయితే బాగున్నాయి. ఇందులో సైజ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి మీడియం సైజ్ టు అప్ టు XXL మాత్రమే సైజ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 4 సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. లేదా నేను తీసుకున్నది కూడా మీడియం సైజ్. సైజ్ అయితే మీరు కొంచెం పెద్ద సైజ్కే వెళ్ళిపోండి, మీరు యూజువల్గా తీసుకునే సైజ్ కంటే కూడా. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో కంఫీ వైజ్ అయితే బాగుంది. బట్ లెంత్ ఒకటి కొంచెం షార్ట్ అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ ఇమేజ్ లో అయితే కొంచెం పెద్దగా ఉంది, ఐ మీన్ కొంచెం లెంతీగా ఉంది. ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 400 ఆ రేంజ్ లోనే వచ్చేస్తుంది. అండ్ ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మన లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్లూ కలర్ లో ఉన్న ఈ డ్రెస్, లాంగ్ డ్రెస్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది అయితే మొత్తం మనకి ప్లెయిన్ గా వస్తుంది అండ్ అక్కడక్కడ గోల్డ్ కలర్ తో ఈ ప్రింటింగ్ అయితే వస్తుంది. ఇంకా ఏ డిజైన్ కానీ యోక్ పార్ట్ దగ్గర ఎంబ్రాయిడరీ కానీ ఏం అలా ఉండదు, మొత్తం ఇదే ప్యాటర్న్ లో వచ్చేస్తుంది. కలర్ చాలా బ్రైట్ గా ఉంటుంది. అండ్ దాని మీద ఇచ్చిన ప్రింటింగ్ కూడా గోల్డ్ కలర్ లోనే చాలా బ్రైట్ గా ఉంది. అది కూడా ఇదైతే మనకి ఎక్కువ డేస్ అయితే ఉండదు, పోతుంది. కానీ వేసుకునే రోజులు అయితే చాలా బాగుంటుంది డ్రెస్. సో స్లీవ్స్ అయితే ఇలా ఇచ్చేసారు. 3/4 స్లీవ్స్ వచ్చేస్తాయి, కొంచెం షార్ట్ లెంత్ వస్తాయి. అండ్ ఇంకా మొత్తం మనకి ఇలా ఫ్లేర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ కింద అయితే బార్డర్ అలా ఏం రాదు, జస్ట్ ఇలా ఫ్లేర్ అయితే ఇచ్చేసారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి టై చేసుకోవడానికి చక్కగా ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. సో మనం కొంచెం లూజ్ టైట్ అలా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకొని టై చేసుకుంటే లూజ్ ఉన్నప్పుడు మనకి ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది మనం వేసుకున్న తర్వాత అయితే. కలర్ చాలా నిండుగా ఉంటుంది ఈ కలర్ అయితే. ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్న తర్వాత అయితే లుక్ ఇలా ఉంటుంది. ఇది కలర్ చాలా బాగుంటుంది అండ్ బాడీ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇది మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది. ఈ డ్రెస్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి ఫ్లేర్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆ ఫ్లేర్ కూడా మనకి స్ట్రైట్ గా కాకుండా కొంచెం కర్వేషియస్ గా ఇచ్చారు. మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా కర్వీగా వస్తుంది మనకి, బట్ ఫ్లేర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆ ఫిట్ కూడా బాగా సెట్ అయిపోయింది. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్స్ ఇచ్చారు ఈ డ్రెస్ కి అయితే. సో మనకి టైట్ ఉన్న లూజ్ ఉన్న కొంచెం లూజ్ ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ అయితే 4 సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎం సైజ్ నుంచి సైజ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎం సైజ్ నుంచి అప్ టు 2XL దాకా టోటల్ గా 4 సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఇందులో 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 300 ఆ రేంజ్ లోనే వస్తుంది. ఇదైతే సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. ఈ ప్రైస్ కి అయితే ఇది ఫుల్లీ వర్త్, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆ ఫ్లేర్ చాలా బాగుంటుంది ఈ పర్టికులర్ డ్రెస్ కి అయితే. లెంత్ కూడా బాగుంది, మనకి సైడ్స్ లో కొంచెం పైకి ఉన్నట్లు అనిపిస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే కిందికి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఫ్లేర్ చాలా బాగుంది ఈ డ్రెస్ కి అయితే,
కంఫీ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇందులో నేను మొత్తం 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి ఈ బ్లూ కలర్, ఇంకా 3 కలర్ ఆప్షన్స్ వచ్చేసి రెడ్ కలర్, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్. చాలా బాగున్నాయి. గ్రీన్ కలర్ అయితే కొంచెం యూనిక్ గా కూడా ఉంది. ఒకసారి ట్రై చేస్తారంటే ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, జస్ట్ ఇన్ కేస్. అన్ని కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని కూడా బ్రైట్ షేడ్స్ లోనే ఉన్నాయి. లైట్ షేడ్స్ లో అయితే ఏవీ లేవు. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ కలర్ చూస్ చేసుకున్నా అన్ని కలర్స్ అయితే బాగున్నాయి. సో గాయస్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ కలెక్షన్లో మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.